హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కమల. వెల్కమ్ టు మా బృందావన్. సో ఇవాళ వచ్చేసి మన ఆర్గానిక్ మేళా జరిగిందని చెప్పాను కదండి వైజాగ్లో. సో దానికి సంబంధించిన విశేషాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. ఈ ఈవెంట్ వచ్చేసి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్లో 4 days జరిగిందండి. 14, 15, 16, 17 డిసెంబర్ 2023. సో అక్కడ ఎలా జరిగింది ప్రోగ్రామ్ కానీ ఈవెంట్లు అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది మేళా విశేషాలండి. సో చాలా స్టాల్స్ అయితే పెట్టారనమాట. ఇటు మన గార్డెనర్స్కి కావాల్సిన మొక్కలు కానీ, కుండీలు కానీ, మాన్యూర్స్ కానీ, సో ఇలాంటివన్నీ టూల్స్, గ్రో బ్యాగ్స్, సో అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ గార్డెన్లో డెకరేట్ చేసుకునేవి, సో ఇలాగ మొక్కలు అన్నిటితో పాటు స్టాల్ అయితే చాలా వెరైటీ స్టాల్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, మిల్లెట్స్తో చేసిన బిస్కెట్స్ అనుకోండి, అన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట. న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా గ్రో చేసిన పప్పు దినుసులు అనుకోండి, రైస్, ఇంకా చాలా రకాలు. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సీడ్స్ కోసం చూస్తున్నాను అనమాట. నా దగ్గర లేని సీడ్స్ ఏమున్నాయో చూసి సెలెక్ట్ చేసుకుందాం కదా అని మొత్తానికి ఫైనల్గా నాకు ఒక 3 varieties కావాల్సి ఉన్నాయి అక్కడ. సో అందులో వచ్చేసి డార్క్ గ్రీన్ ఆనప ఒకటిని, అండ్ అలాగే మన స్వాట్ బీన్ క్రీపర్ వెరైటీ ఒకటి వేసానండి అక్కడ. కాకపోతే అది సరిగ్గా గ్రోత్ తెలియట్లేదు అనమాట. షెడ్ పైకి వెళ్ళిపోయింది. అవి కాయలు వస్తాయో లేదో డౌట్. సో మళ్ళీ అదొకటి తీసుకున్నాను. అండ్ అలాగే పొట్లకాయలో పొడుగు వెరైటీ ఒకటి మన దగ్గర లేదు కదా, సో అది కూడా తీసుకున్నాను అనమాట. సో ఇలాగ అన్ని సీడ్స్ కానీ, అండ్ సో మ్యాక్సిమం కంట్రోల్డ్గానే ఏవి తీసుకోకూడదు అనుకుంటూ వెళ్ళాను. బట్ చాలా నాకు సరిపడగానే కొనాలండి, ఎక్కువ కాదు. ఏమేమి అవసరమో చూసుకొని కొన్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మన పూర్వం నుంచి ఉండే దినుసులు కానీ, పప్పులు ఏంటేంటి మోడల్స్ అనేవి పెట్టారనమాట. ఇప్పుడు చాలామందికి బొబ్బర్లు కానీ ఇలాంటి చాలా తెలియదు, యూజ్ చేయట్లేదు. ఇప్పుడు కందిపప్పు ఒకటే యూజ్ చేస్తారు, మినపప్పు, కందిపప్పు తప్ప పెద్దగా ఎక్కువ అన్ని రకాలు వాడట్లేదు కదా. సో అవన్నీ కూడా మోడల్స్ పెట్టారనమాట ఇక్కడ. ఎలాంటి రకాలు ఉన్నాయని చెప్పి మన దేశీయ ఉత్పత్తుల్ని యూజ్ చేయడం కోసమే ఇవాళ ఈ అవేర్నెస్ కోసమే ఇది పెట్టడం జరిగిందనమాట మేళా అనేది. మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏముంటాయో వాటిని, అది కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం వాళ్ళు పెట్టారు. ఎందుకంటే గోవు ద్వారానే మనం వ్యవసాయం చేయాలి అని ఎప్పటి నుంచో చెప్తుంటారు. సో అది న్యాచురల్ ఫార్మింగ్ అంటే కంప్లీట్గా గోవు ద్వారానే మన వ్యవసాయం సాగాలన్నమాట. ఏదైనా జీవామృతం అనుకోండి, లేదంటే పంచగవ్య, ఇలాగ ఆవు నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ద్వారా మనం ఏదైనా పెస్టిసైడ్స్ కానీ ఏదైనా తయారు చేసుకుని దాని ద్వారా చేసిన వ్యవసాయాన్ని మనం ప్రకృతి వ్యవసాయం అంటాము. సో దాని గురించి అవేర్నెస్ పెంచడం కోసమే ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. సో అలా వ్యవసాయం చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా జనాలకి తెలియాలి అని చెప్పి ఇలాంటి ఎగ్జిబిషన్స్ అనేవి పెడుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మట్టి పాత్రలు అండి. పూర్వం వీటిలోనే వండుకునేవారు కదా. సో మట్టిలో వండితేనంట కర్రీ కూడా మీకు చూడండి ఈవెన్గా హీట్ అనేది కుండ మొత్తం సమానంగా వస్తుందంట. సో ఫుడ్ కూడా ఎటువంటి న్యూట్రిషన్ పోకుండా మంచిగా కుక్ అవుతుంది అంటూ ఉంటారు. సో ఈ వెరైటీస్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. మట్టిలో కూడా వాటర్ బాటిల్స్ కానీ, టీ కప్స్ కానీ, సో అలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే రకరకాల మొక్కలండి, ఇంకొకటా రెండా చెప్పండి, సక్లెంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, అండ్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అని, ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అని, ఇంకా వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, చామంతులు, వీటి గురించి అయితే చెప్పక్కర్లేదు ఎన్ని వెరైటీలు ఉన్నాయో. సో అవన్నీ కూడా మేళాలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ ఈ మేళా ఏవైతే షాప్స్ ఉన్నాయో కాకుండా సెపరేట్గా సిటీజీ ప్రోగ్రామ్ అనేది ఒక స్టాల్ ఉందన్నమాట. సో మొత్తం సిటీలో ఉన్న టెర్రస్ గార్డెనర్స్ అందరూ కూడా ఇక్కడ మీటప్ అవడం జరిగింది. ఈవెంట్ 4th day 17th ఏదైతే ఉందో సండే రోజు ఈ ప్రోగ్రాం జరిగిందనమాట. సో దీనికి చాలామంది గార్డెనర్స్ అందరూ, టెర్రస్ మీద మొక్కలు పెంచుకునే గార్డెనర్స్ అందరూ రావడం జరిగింది. అండ్ మాకు అందరికీ కూడా సపోర్ట్గా గవర్నమెంట్ కూడా
మాతో కలిసి ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి మా అందరికీ. ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు పక్షులకి ఫీడ్ చేయడం కోసం ధాన్యంతో ఎలా తోరణాలు కట్టొచ్చు, సో అలాంటి విషయాలన్నీ నేర్పించారనమాట. అండ్ అలాగే పక్షుల్ని ప్రొటెక్ట్ చేయాలి, నేచర్ని కాపాడాలి. ఎందుకంటే పక్షులు లేకపోతే మనకు ఆహారం లేదనమాట. ఎక్కడైనా ఇక్కడ ఒక దగ్గర పండు తిని దాని గింజని ఇంకొక చోట వేసి అవే మనకి ఫార్మింగ్ అనేది చేస్తున్నాయి, మనం కాదు. మనం అండ్ మొక్కల్లో ఉండే పురుగులు కానీ ఏవైనా సరే వేరు తింటూ మనకి రైతుకి చాలా సన్నిహితంగా ఉండే పక్షులు. సో అవి బాగుంటేనే రైతు బాగుంటాడు కాబట్టి సో పక్షుల్ని కాపాడాలని చెప్పి ఒక నినాదాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే ప్లాస్టిక్వి స్టాండ్స్ అవి ఎలా తయారు చేసుకోవాలి టెర్రస్ గార్డెనర్కి సంబంధించి, సో అవన్నీ విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన సిటీజీ వాళ్ళందరూ కూడా స్టాల్స్ పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అనమాట. సో కంపోస్టింగ్ ఎలా చేయాలి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మా గ్రూప్ సభ్యులందరూ వివరిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి గెస్ట్ కింద మన మ్యాట్ గార్డెనర్ మాధవి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ మెయిన్ ఈవెంట్ అంతా జరగడానికి మా సిటీజీ తరపున ఐశ్వర్య గారు కానీ అండ్ అలాగే మన మున్సిపాలిటీ తరపున కూడా అందరూ సహకరించారనమాట. అండ్ ఇలాగే ఇక్కడ మనకి కంపోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ప్లేస్ కానీ ఏదైనా చుట్టూ క్లీన్గా ఉండాలంటే మన ఇంట్లోనే ఉన్న చెత్తని బయట పడేయకుండా ఇంట్లోనే దాన్ని కంపోస్ట్గా తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు బాగుంటాయి అండ్ మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా చెత్త లేకుండా శుభ్రంగా ఉంటాయి. సో దాని ద్వారా మన విశాఖ కూడా శుభ్రంగా ఉంటుంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రోగ్రాంలో. సో అందరూ కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా వచ్చేసి ఈ ఈవెంట్ సిటీజీ ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో దీని వెనకాల చాలామంది మహిళలు ఉన్నారండి. వాళ్ళందరూ ఈ 4 రోజులు చాలా కృషి చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. సో వాళ్ళ ఇంట్లో పనులు చూసుకొని బయటకు వచ్చి సో ఇవన్నీ ఏర్పాట్లు చేయడం అనేది చాలా కష్టం ఒక మహిళకైతే. సో అవన్నీ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు అందరూ కూడా. సో ఒక్కళ్ళ పేరుని నేను చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే చాలామంది కష్టపడ్డారు. ముందున కొందరు ఉండొచ్చు, వెనకుండి చాలామంది సపోర్ట్ చేసి ఉండొచ్చు. సో అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.